హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఇడ్లీ చేస్తున్నాను. అందరికీ వచ్చే ఉంటుంది, అందరు చేసుకుంటూ ఉంటారు. కానీ నేను ఎలా చేస్తానో చూడండి. ఇంకా రాని వాళ్ళు ఉంటారు కదా, బ్యాచులర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వాళ్ళ కోసము చూపిస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తానో. చాలా బాగా వస్తాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. చూడండి నేను ఎలా చేస్తానో చూపిస్తాను. నేను ఇడ్లీ రవ్వతో చేస్తాను ఇడ్లీలు. చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ ఇడ్లీ చేసుకోవడానికి ఇడ్లీ రవ్వ అని దొరుకుతుంది షాప్లో, ప్యాకెట్ దొరుకుతుంది ఇడ్లీ రవ్వ అని. అది ఉప్పుడు బియ్యంతో రవ్వలాగా చేస్తారనమాట. ఇది రవ్వ సుజ్జి కాదనమాట, బాంబే ఉప్మా రవ్వ కాదు, ఇది రైస్ రవ్వ. ఉప్పుడు బియ్యంతో రవ్వలాగా చేస్తారు, ఇడ్లీ రవ్వ అని దొరుకుతుంది అనమాట. అది తెచ్చుకొని చేసుకోవాలి. చూడండి 3 గ్లాసులు రవ్వ తీసుకుంటున్నాను ఈ చిన్న గ్లాస్తో. ఏ మెజర్మెంట్ అయినా పెట్టుకోవచ్చు, పెద్ద గ్లాస్ అయినా చిన్న గ్లాస్ అయినా, మనకి ఎంత కావాలో అంత. నేను ఈ చిన్న గ్లాస్తో 3 గ్లాసులు రవ్వ తీసుకుంటున్నాను. ఇంకా నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి రవ్వ మునిగేంత వరకు. మునిగినాక కూడా ఇంకా పై వరకు ఉండేటట్టు నీళ్లు పోసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. మనం రేపు మార్నింగ్ టిఫిన్ చేసుకోవాలంటే ఈరోజే నానబెట్టి పెట్టుకోవాలి, ఈరోజు మార్నింగు. చూడండి మినపప్పు సేమ్ గ్లాస్తో 1.25 తీసుకుంటున్నాను. 1 గ్లాసు ఫుల్లు, ఇంకా పావు గ్లాసు 1/4 గ్లాసు మినపప్పు తీసుకుంటున్నాను. ఇది మినపగుళ్ళు అయితే చాలా బాగుంటుంది. ఇంకా 2 సార్లు శుభ్రంగా కడుక్కొని మనం బాగా నిండా నీళ్లు పోసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. రేపు మార్నింగ్ మనం టిఫిన్ చేసుకోవాలంటే ఈరోజు మార్నింగే నానబెట్టుకోవాలి. సాయంత్రం గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. రేపు మార్నింగ్కి నైట్ అంతా ఫర్మెంట్ అయ్యి రేపు మార్నింగ్ టిఫిన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అట్లా చేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి పొద్దున్న నానబెట్టాను, సాయంత్రము గ్రైండ్ చేస్తున్నాను. ఆ నీళ్ళన్నీ వంపేశాను. ముందే పొద్దునే 2 సార్లు కడిగి పెట్టుకున్నాను కదా, మళ్ళీ నీళ్లు పోసి పెట్టుకున్నాను. ఆ నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను. కావాలంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు, వెట్ గ్రైండర్ ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చు. నేను మినపప్పు ఒక్కటే కదా గ్రైండ్ చేయడము, అందుకు మిక్సీలో గ్రైండ్ చేసేస్తున్నాను. రవ్వ అయితే ఏం గ్రైండ్ చేయనక్కర్లేదు, డైరెక్ట్ కలుపుకోవడమే. మినపప్పు ఒక్కటి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెమే నీళ్లు పోసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, థిక్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట ఇడ్లీకి. అందుకే ఎక్కువ నీళ్లు పోయకూడదు, కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక పావు గ్లాస్ నీళ్లు పోసాను. పావు గ్లాస్ కంటే తక్కువనే పోసుకోవాలి, కొంచెం గట్టిగా ఉండే కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇంకా సగం పప్పు ఇందాక గ్రైండ్ చేశాను, ఇంకొక సగం పప్పు ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను. చూడండి కొంచెమే నీళ్ళు పోసాను. ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి, లూజ్గా ఉండకూడదు అనమాట. చూడండి గ్రైండ్ అయింది. ఇంకా అంతా ఒక పెద్ద డేక్షలోకి తీసుకుంటున్నాను. సగం వరకు పిండి ఉండాలి, సగం పైన ఖాళీగా ఉండాలి. ఎందుకంటే ఫర్మెంట్ అయినప్పుడు పొంగుతుంది కదా పిండి. సమ్మర్లో అయితే ఇంకా కిందకు వచ్చేస్తుంది, కింద పడిపోతుంది, ఆ ప్లేస్ అంతా ఫిల్ అయిపోయి. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కాబట్టి కొంచెం పై వరకు వస్తుంది. ఇంకా చూడండి ఇడ్లీ రవ్వ కూడా కడుక్కోవాలి. 2 సార్లు కడిగేసి ఇట్లా పిండుకొని వేసుకోవాలి. మనము మినపిండిలో వేసుకోవాలి. మినపిండి రుబ్బి ఒక డేక్షలు వేసుకున్నాం కదా, దాంట్లోనే వేసుకోవాలి. రవ్వ కూడా బాగా పిండి
ఇట్లా పిండి వేసుకోవాలన్నమాట. మనం రవ్వ కడిగిన తర్వాత కాసేపు అట్లా పెట్టేస్తే రవ్వ అంతా కిందికి పోయి నీళ్లు పైకి తేలుతాయి. ఆ పైన నీళ్లు పడేసేయాలి. అట్లా 2-3 సార్లు కడుక్కోవాలి. మనం కడిగిన వెంటనే వంపేస్తే రవ్వ అంతా నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. అందుకనే కడిగిన తర్వాత మనం చేత్తో కలబెట్టి కడుగుతాం కదా, కాసేపు 2 మినిట్స్ అట్లే పెడితే రవ్వ అంతా కిందకి పోయి నీళ్లు పైకి తేలుతాయి కదా, పైన నీళ్లు వంపేసేయాలి. ఇంకా రవ్వ అంతా ఇట్లా పిండి మనము మినపిండిలు వేసుకున్నాం కదా, అంతా మిక్స్ చేసుకోవాలి బాగా. చూడండి, మినపిండి ఇడ్లీ రవ్వ అంతా బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, గట్టిగా ఉంది. ఇట్లనే ఉండాలి ఇడ్లీకి. ఇంకంతా బాగా కలుపుకోవాలి, మొత్తం బాగా కలిసేటట్టు. ఇట్లా బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, అంత బాగా కలిసింది. ఇంకా మూత పెట్టి మనం పెట్టేస్తే నైట్ అంతా ఫర్మెంట్ అయ్యి పొద్దునకి పొంగుతుంది పిండి. పొద్దున మళ్ళీ చూపిస్తాను నేను ఇడ్లీ చేసే ముందు. ఎండల కాలం అయితే ఇంకా పొంగి కింద పడిపోతుంది. ఇంత ప్లేస్ ఉన్నా కానీ మనకి చల్లగా ఉన్నప్పుడు కొంచెం పై వరకు వస్తుంది. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం పొంగింది, ఎక్కువ పొంగలేదు. ఎందుకంటే వెదర్ చల్లగా ఉంది కదా. అదే ఎండల కాలం అయితే పై వరకు వస్తుంది, ఒక్కొక్కసారి అయితే పొంగి కింద కూడా పడిపోతూ ఉంటుంది. చూడండి, ఫర్మెంట్ అయింది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ చిన్న స్పూన్తో నేను 3 స్పూన్లు వేస్తున్నాను సాల్ట్ కరగడానికి కొంచెం నీళ్ళు చిలకరించుకోవాలి. చూడండి, కొంచెం నీళ్ళు చిలకరిస్తున్నాను. ఇంకంతా బాగా కలుపుకోవాలి. సాల్ట్ అంతా పిండికి అంతా కలిసేటట్టు ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇంకా నేను ఈటింగ్ సోడా ఏమేయను, అయినా కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. కొందరు మామూలుగా ఈటింగ్ సోడా వేసుకుంటారు కదా, నేను ఎప్పుడు వేయను. అయినా మా ఇంట్లో ఇడ్లీలు భలే సాఫ్ట్గా వస్తాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ మెజర్మెంట్స్తో చేసుకొని చూడండి, మీకు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. అంత బాగా కలుపుకోవాలి. సాల్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు. సరిగా కలపకపోతే ఒక్కొక్క చోట సాల్ట్ ఉప్పగా ఉంటుంది అన్నమాట. అందుకే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇడ్లీ చేసుకోవడానికి డేక్షాలో 1 గ్లాస్ నీళ్ళు పోసాను. నీళ్ళు మరిగేటప్పుడు మనం ఇడ్లీ స్టాండ్ పెట్టుకోవాలి. ఈ ఇడ్లీ గిన్నెలకి మనం ఒక్కొక్క డ్రాపు ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనం ఇడ్లీలు తీసుకున్నప్పుడు నీట్గా వచ్చేస్తాయి, అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఊరికే 1 డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది. అట్లంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చేత్తోనైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు, ఇలా బ్రష్ ఉంటే బ్రష్తో అయినా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పిండి వేస్తున్నాను చూడండి. నీళ్ళుగుంటే మనకి కారిపోతూ ఉంటుంది, కరెక్ట్గా ఉండదు అనమాట ఇడ్లీ. అందుకే ఈ కన్సిస్టెన్సీ పెట్టుకోవాలి పిండి. 4 గిన్నెలు ఉన్నాయి ఈ మా ఇడ్లీ కుక్కర్లో. 4 గిన్నెల్లో పెడుతున్నాను. ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకొని అంత బాగా పూసుకొని, ఆయిల్ అంతా ఇట్లా స్ప్రెడ్ అయ్యేటట్టు పూసుకొని పిండి వేసుకొని పెట్టుకోవాలి.
చూడండి 4 ప్లేట్లలో వేసాను. ఇప్పుడు అరేంజ్ చేస్తున్నాను. చూడండి, మనము ఒక కింద ప్లేట్ పెట్టాం కదా, పైన ప్లేటు ఇడ్లీ మీద హోల్స్ వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట. చూడండి, హోల్స్ కనిపిస్తున్నాయి కదా, 3 హోల్స్. అది కింద ఇడ్లీ మీద వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇంకా పైన ఇడ్లీ కింద హోల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇంకొక ప్లేట్ పెడుతున్నాను. కింద హోల్స్ ఉన్నాయి కదా, దాని మీద ఇడ్లీ వస్తుంది. కింద ఇడ్లీ మీద పైన హోల్స్ వస్తాయి అన్నమాట. అట్లా అరేంజ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, కింద ఇడ్లీ ఉంది కదా, దాని మీద 3 హోల్స్ వచ్చినాయి. కింద 3 హోల్స్ ఉంటాయి కదా, దాని మీద పైన ఇడ్లీ వస్తుంది అనమాట. అట్లా మనం స్టాండ్ అరేంజ్ చేసుకోవాలి. ఇంకా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం స్టాండు దాంట్లో పెట్టేసి మూత పెట్టి 15 మినిట్స్ టైం చూసుకొని పెట్టుకోవాలన్నమాట. 15 మినిట్స్కి ఇడ్లీ రెడీ అయిపోతుంది. మూత పెట్టిన తర్వాత హై ఫ్లేమ్ ఉంటుంది కదా, మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ టైం చూసుకొని కరెక్ట్గా ఆఫ్ చేసుకుంటే చూడండి 15 మినిట్స్ అయింది, ఇడ్లీ రెడీ అయిపోయింది. నీళ్ళల్లో చెయ్యి అద్దుకొని ఇట్లా మనం నొక్కితే గుంటలాగా పడకుంటే ఇడ్లీ కరెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. మనం ఇట్లా ఒత్తినప్పుడు గట్టిగా ఉంది కదా, గుంటలాగా పడకుండా, అప్పుడు మనకి ఇడ్లీ రెడీ అయిపోయినట్టు. చూడండి, ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. కరెక్ట్ 15 మినిట్స్ టైం చూసుకోవాలి మనం. టైం చూసుకొని 15 మినిట్స్కి ఆఫ్ చేయాలన్నమాట స్టవ్. ఇడ్లీ స్టాండ్ పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 15 మినిట్స్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, ప్లేట్లోకి తీస్తున్నాను ఇడ్లీలు. ఇడ్లీ స్టాండ్ కుక్కర్లో పెట్టాం కదా, పెట్టినప్పటి నుంచి మూత పెట్టినప్పటి నుంచి టైం చూసుకోవాలి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టుకొని మిగతా టైము మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. చూడండి, ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, స్పాంజ్ లాగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. తింటుంటే ఎన్నైనా తినేయాలి అని అనిపిస్తుంది. చూడండి ఎంత ఈజీగా తునిగిపోతున్నాయో, సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఇడ్లీలు. తింటుంటే అలా జారిపోతూ ఉంటాయి గొంతులో నుంచి, నమలక్కర్లేదు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఒకసారి ఇట్లా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి. ఎవరికన్నా ఇడ్లీలు సాఫ్ట్గా రాని వాళ్ళు ఒకసారి ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి. ఇంకా చూడండి, పల్లీ చట్నీ చేశాను, కొత్తిమీర చట్నీ చేశాను, సాంబార్ చేశాను ఇడ్లీలోకి. మా హస్బెండ్ తిని చూసి చెప్తారంట. చూడండి, వెరీ గుడ్, టేస్టీ. సూపర్ విజయ, బాగుంది, బాగా వచ్చింది. బాగుందా? ఇప్పుడు చట్నీతో టేస్ట్. ఇడ్లీ కూడా బాగుంది. చట్నీ గ్రౌండ్నట్ చట్నీ కదా, బాగుంది. చట్నీ కూడా బాగుంది. నైస్, థ్యాంక్ యూ. వెల్కమ్. ఎంజాయ్ చేయి. ఎక్స్ప్లెయిన్ చేసినావా బాగా ప్రొసీజర్ అంతా చేసేది? గుడ్, చూపిస్తా. వ్యూయర్స్ బాగా చేసుకోవచ్చు. బాగుంది సాంబార్. యూ ఆల్సో ఎంజాయ్. ఓకే. అండ్ వ్యూయర్స్, ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ at your home and you will enjoy definitely. Vijay must have explained very nicely procedure, so please follow that and then cook at your home and enjoy the idlis and sambar and chutney. Okay, enjoy. Yeah, thank you.